రాజమండ్రి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛత వైపు మరొక అడుగు వేస్తున్నారు. ప్రధానంగా మనం ఇక్కడ చూసుకుంటే మహిళలకు ఇక్కడ పింక్ టాయిలెట్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ మహిళలకు బయటకు వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిన్నైతే పింక్ టాయిలెట్ ని ప్రారంభించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ప్రి ప్రశాంతి చేతుల మీదుగా ఈ టాయిలెట్స్ అయితే ప్రారంభించారు. అయితే దీనిలో ప్రధానంగా మనం చెప్పుకోదగ్గ అంశాలు ఏంటంటే, ఈ మహిళలు బయటకు వచ్చిన సందర్భంలో వీరు అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. ఒక పక్క టాయిలెట్స్ తో పాటు చిన్నపిల్లల తల్లులు కూడా ఎక్కువ ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ఈ పింక్ టాయిలెట్స్ అయితే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని మనం చెప్పొచ్చు. ఈ పిల్లలకు ఫీడింగ్ రూమ్ తో పాటు ఇక్కడ వారు రెస్ట్ తీసుకునేందుకు కూడా ఇక్కడ వెసులుబాటు అయితే కల్పించారు. అదేవిధంగా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గతంలో ఇదే ప్రాంతంలో టాయిలెట్స్ ఉండేవి. అవి కంబైన్డ్ అంటే మహిళలకి పురుషులకి కలిసి ఒకే ప్రాంగణంలో ఉన్నట్టుగా ఒకే ద్వారం నుంచి వెళ్లాల్సిన నేపథ్యం అయితే ఉండేది. ప్రస్తుతం అయితే దీని మాత్రం ఈ ఉన్న టాయిలెట్స్ ని మూడొంతులు మహిళలు కేటాయించి ఒక వంతు మాత్రం జెంట్స్ కూడా కేటాయించడం జరిగింది. జెంట్స్ కి ఒక ద్వారం, అదేవిధంగా మహిళలకు మరొక ద్వారం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మహిళలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత కల్పించినట్లుగా కూడా ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇదంతా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో దీన్నంతా ఏర్పాటు చేయడం అయితే ఇక్కడ మనం స్పష్టంగా ఇక్కడ చూడొచ్చు. అయితే గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో కూడా ఈ మహిళలు స్త్రీలకు అవసరాలను గుర్తించి రెస్ట్ రూమ్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో 2-3 చోట్ల అయితే ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ రాజమండ్రి 3 టౌన్ ఎదురుగా అయితే దీన్ని ఏర్పాటు చేశారు. అంటే జిల్లా కోర్టు ఆనుకుని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మరొక ఇక్కడ అయితే ఈ పుష్కర్ ఘాట్ ఉంది. పుష్కర్ ఘాట్ కి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ గోదావరిలో ఈ పుష్కర్ ఘాట్ వద్ద స్నానం ఆచరించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ పుష్కర్ ఘాట్ కి కూతవేటు దూరంలోనే ఈ టాయిలెట్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ రాజమండ్రి పట్టణంలో పలు ప్రాంతాల్లో కూడా ఈ టాయిలెట్స్ ను ఏర్పాటు చేసే దిశగా కూడా ఈ రాజమండ్రి మున్సిపల్ అధికారులు అయితే దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అయితే ముందుకెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ టాయిలెట్స్ ని ఈ విధంగా ఏర్పాటు చేయడం పట్ల ఇక్కడ మహిళలు అయితే పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఈ రాజమండ్రిలో ప్రధానంగా మనకి కనపడుతుంది.